హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు మన బంగారు కొండ ఏమేం చేశాడో చెప్తాను, చూపిస్తాను. ఆహ్, ఇంకా ఏమేమి ఉన్నాయంటే, మన సప్పు తొందరగా హర్ట్ అవుతాడు కదా! అంటే వీళ్ళ సెన్సెస్ ఎంత షార్ప్‌గా ఉన్నాయి. మనం పట్టించుకోం గానీ చిన్న చిన్న విషయాలు అసలు ఎంత బాగా అర్థం చేసుకుంటాయంటే, ఈరోజు వీడియోలో చూపిస్తాను చూడండి మీకు. పిలవంగాల్నే ఎలా రియాక్ట్ అవుతాడు, తర్వాత మనం ఏమన్నా రూడ్‌గా బిహేవ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడు. నేనేదో తిట్టాను అనుకోవద్దు, తిట్టలేదు. బట్ వాడికి అలా అనిపిచ్చింది. అది కూడా చూపిస్తాను. విత్ ప్రూఫ్స్ అనమాట. ఓకే. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకోటేందో తెలుసా? గిన్నిస్ రికార్డ్‌లో ఉన్న ఒక టర్టిల్‌ని కూడా చూపిస్తాను. ఇప్పుడే చూశాను. ఓకేనా? సో, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. చూడండి. ఇక్కడ చూస్తున్నారా? వాటర్ మిలాన్ అయితే పెడుతున్నా అనమాట. నిన్న మధ్యాహ్నం నిద్రపోయి లేసాడు కదా! సో, అప్పుడు ఇంకా పెడుతున్నాను. మేము తినేటప్పుడు కంపల్సరీ పెడతాం కదా! సో, ఎప్పటికప్పుడు మీరు ఏది ఫీడ్ చేయాలనుకున్నా వాటర్ మాత్రం కంపల్సరీ చేంజ్ చేయండి. ఎందుకంటే ఇవి సుస్సు పాటి చేసేది దాంట్లోనే. ఈ ఎండాకాలంలో మళ్ళీ మళ్ళీ అదే వాటర్ తాగుతూ ఉంటే హెల్త్ తొందరగా పాడవుతుంది. సో, పాటీ చేయలేదులే, పర్లేదులే అన్నట్టు అలాగే ఫీడ్ చేశారనుకోండి, సుస్సు చేసుంటాడుగా. సో, అదే వాటర్ తాగితే హెల్త్ ఇష్యూస్ అయితే కన్ఫామ్‌గా వస్తాయి. అది మనకు తెలిసి వాడి హెల్త్ పాడైంది, ఏదైనా కావనివ్వండి, చిన్న చిన్న ఇష్యూస్ అయితే మనకసలు తెలీదు. వాటికి అవే రికవర్ అయిపోతూ ఉంటాయి. సో, అంటే మనం వేసుకున్న మెడిసిన్స్ అయితే యానిమల్స్ వేసుకోవు కదా! అందుకని వాటికి అవే మ్యాక్సిమం నిద్రపోతున్నప్పుడు హీల్ చేసేసుకుంటాయి. మనకి అర్థమవుతున్నాయి అంటే కళ్ళు స్వెల్లింగ్ ఉంటాయి కదా! రెస్పిరేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడే ఆ కళ్ళు అంతలావు వాసుంటాయి. మనం ఐ డ్రాప్స్ వరకే వాడితే కుదరదు. మనకు కనిపించేది అది. కనబడకుండా లోపల చాలా ఉంటాయన్నమాట ఇష్యూస్. సో, అంత దూరం అయితే వద్దు. అంటే నేనేదో గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ, మన సప్పుకి ఇప్పుడు 2 ఇయర్స్ కదా! బట్ ఇప్పటిదాకా నేనైతే ఒక మెడిసిన్ కూడా వాడలేదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా! జస్ట్ వాటర్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను అంతే. ఓకే. ఇప్పుడొచ్చేసరికి వరల్డ్ ఫాస్టెస్ట్ టార్టాయిస్ బెటీ. అసలు చూస్తున్నారా, గిన్నిస్ రికార్డ్‌లోకి ఎక్కిపోయింది. ఇంకో క్యూట్ మూమెంట్ ఏందో తెలుసా? అంటే వీడియో చూశానులెండి. వాళ్ళు ఆ గిన్నిస్ రికార్డ్ తీసుకుంటా ఉంటే వాడు సుస్సు చేస్తున్నాడు. వాళ్ళైతే ఏం నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఇవి భయపడతాయి టార్టాయిసెస్. అంతమంది ఉన్నారు, అంతమంది ముందు అది అంత ఫాస్ట్‌గా నడవడమే గొప్ప. అదేం మరీ పెద్దదేం లేదు కదా! సో, ఒక 10 ఇయర్స్ ఉంటాయేమో. అంత ఫాస్ట్‌గా నడిచి గిన్నిస్ రికార్డ్ గెలుచుకుంది. ఆ తర్వాత దానికి మినిమమ్ స్పేస్ ఇవ్వాలి. కొంచెం సేపు వాటర్‌లో వదిలేయడమో, ఫుడ్ ఇవ్వడమో వేస్తే అది రిలాక్స్ అయిపోతుంది. అంతమంది జనాలు గోల గోల చేస్తూ ఉంటారు కదా! గిన్నిస్ రికార్డ్‌లో ఎక్కిందంటే. సో, ఇంకా దాని టెన్షన్ ఎలా తీర్చుకునిద్ది? పేరెంట్స్ ఎత్తుకున్నప్పుడు సుస్సు చేసేసిద్ది. అదనమాట సంగతి. ఇది నాకెలా అర్థమైందనుకుంటున్నారు? నిన్నే గదా చూపిచ్చాను. సప్పు ఎంత ఇబ్బంది పడ్డాడు పాపం సుస్సు చేయడానికి. అటు ఇటు, ఇటు అటు పరిగెడతా ఉన్నాడా? ఆ బర్డ్స్ చూస్తూ ఉన్నాయా? అంటే వాడికి ముందు భయం అనమాట. ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ పడితే అక్కడ చెయ్యవివి. సో, ఎత్తుకోంగాల్నే హమ్మయ్య! మమ్మీ ఎత్తుకుందిలే అయితే చేసేయొచ్చు అన్నట్టు చేసేసాడు. సో, అలా అనమాట. ఇప్పుడిది నేను వాటర్ మిలన్ వేసిన ఒక 2, 3 అవర్స్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ నైట్‌కి. ఈలోపు వాడు కనీసం వాటర్ అన్నా తాగుంటాడుగా. అందుకే నేను ఎక్కువ జ్యూసీ చేసి కొంచెం ఆ పీసెస్ కట్ చేసి వేశాను. సో, తాగినందన్నా తాగుతాడులే, కొంచెం అన్నా బెటర్ కదా అనుకొని ఇంకా ఫుడ్ వేసేసాను, తిన్నాడు. ఇంకా హాయిగా పడుకుంటాడు కదా! వీడసలు నైట్ టైము అంటే లైట్స్ ఆఫ్ చేసేసి ఉంటాం కదా! ఇంకేం వీడియో తీస్తాంలే అనిపించిద్ది. బట్ వీడు చేసే క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, ఎంత బాగుంటాయో. బెడ్ మీద పడుకుంటాడు కదా! కొంచెం కిందకి పడుకోబెట్టామనుకోండి, అంటే చేతులు ఏమైనా తగులుతాయేమో అని వీడేం చేస్తాడో తెలుసా? పైకెక్కి మా మొహాలు కనబడాలంట వీడికి. పిల్లో మీదకొచ్చి పడుకుంటాడు. అంటే మనం ఎలా అయితే పిల్లో మీద హెడ్ పెట్టి పడుకుంటామో వాడు కూడా అలా పడుకుంటాడు. లేదు అంటే అంటే నేనేంటంటే కొంచెం కిందకి జరుపుతాను. తల ఏమన్నా నొప్పి వచ్చిద్దేమో అలా స్ట్రైట్‌గా పడుకోకుండా స్లాంట్‌గా ఎందుకులే అన్నట్టు మళ్ళీ కొంచెం కిందకి జరుపుతాను. అప్పుడు మా మొహమే ఇలా కిందకి చూపిస్తా. నేను ఇక్కడే ఉన్నాను పడుకో అంటే అప్పుడు హాయిగా పడుకుంటాడు. సరే, కొంచెం పక్కకు జరిగి పడుకుందాము, బై మిస్టేక్ ఏమన్నా చెయ్యి పడిద్దేమో కాళ్ళు చేతుల మీద అనుకొని జరిగామనుకోండి, వాడొచ్చి వీపు కతుక్కొని పడుకుంటాడు. కన్ఫామ్ ఇది. ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో. ఇటు నాకన్నా అతుక్కుంటాడు, లేదంటే ఆ బుడ్డదానికన్నా అతుక్కొని పడుకుంటాడు.
ఆ పిల్ల డ్యాన్స్ వేసిద్ది. సప్పుకి నేనంటేనే ఎక్కువ ఇష్టం, నీకన్నా నేనంటేనే ఎక్కువ ఇష్టం, నన్నే అతుక్కొని పడుకుంటాడు, నేను చెయ్యేసినా ఏం చేయడు. వాళ్ళ ఆనందం ఆనందం కాదు అసలు. ఓకే, ఉదయాన్నే ఇలా వాకింగ్కి వచ్చేసాడు కదా, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానన్నాను కదా, పిలవంగానే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూపిస్తానండి. హాయిగా తిరుగుతూ ఉన్నాడా, ఆ మెట్ల మీద కూడా ఎక్కించి అక్కడ కూడా రచ్చరచ్చ చేశానులేండి. బట్ ఇప్పుడు చూపిను, ముందేంటంటే వాడు పిలవంగానే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూపిస్తా. వాడికి కావాల్సినప్పుడు అటు వెళ్ళిపోవచ్చు కదా మెట్ల దగ్గరికి, దిగడనమాట. వాడి ఇంటికి రావాలి అనుకున్నప్పుడే స్టెప్స్ వైపు వస్తాడు, లేకపోతే రాడు. ఇప్పుడు కాసేపు వాడు హాయిగా వాకింగ్ చేసుకుంటాడు. అక్కడ బర్డ్స్ అవి ఉన్నాయి కదా, అటు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సరే నేను వెళ్ళడం ఎందుకులే, బర్డ్ ఎగిరిపోయింది కదా, సో అందుకని నేను కూర్చొని చూస్తూ ఉన్నాను, వాడు వెళ్ళి వాకింగ్ చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ మధ్య మధ్యలో కొంచెం అడ్డం వస్తున్నాయి కదా, బట్టలు ఆరేసుకునే ప్లేస్ అది, అవి మొత్తం అందుకే చెక్కలు అవన్నీ ఉన్నాయి. సరేలే అని చెప్పి చూస్తూ ఉన్నాను కదా, వీడు వాకింగ్ చేసేంతసేపు నేను చెప్పులు వేసుకోవడానికి లేదు. ఎందుకంటే నాకు తెలియాలి కదా అక్కడ ఏమన్నా గుచ్చుకునే ఏమన్నా ఉన్నాయా, వీడికి గుచ్చుకుంటాయా, లేదంటే ఎండ ఏమన్నా ఉందా, కాళ్ళు ఏమన్నా కాలుతాయా, బుజ్జి బుజ్జి పాదాలు కదా. ఇంకోటి వచ్చేసరికి నేను స్టెప్స్ మొత్తం దింపను, వాడు జంప్ చేస్తాడు కదా గట్టిగా, ఒక 5-6 స్టెప్స్ మీరు చూస్తారు కదా, జస్ట్ ఒక రోనే, ఇంకా మిగతా ఇంకో కర్వ్స్ ఉంటాయి కదా అక్కడ మొత్తం ఎత్తుకొని తీసుకెళ్తాను. ఇప్పుడు చూడండి, గుచ్చుకుంటుందేమో అని నేను ఎత్తుకోవడానికి వచ్చాను, వాడు మాత్రం హాయిగా ఎలా జంప్ చేసి వస్తున్నాడు. ఇది చూడంగానే నాకు బర్టీ గుర్తొచ్చింది. అదేమో సూపర్ ఫాస్ట్ రన్నర్ అంట. మనోడు ఏమన్నా తక్కువ, గిన్నీస్ రికార్డు బర్టీ అయినా ఎక్కేది, సప్పును కూడా ఎక్కిచ్చేద్దాం. స్టెప్స్ జంప్ చేయడంలో మన సప్పు తర్వాత ఎవరైనా. నాకు అదే అనిపించింది, వీడు ఆ బర్టీ సైజ్కి వచ్చేసరికి స్టెప్స్ జంప్ చేయడం, ఇలా మంచం మీద నుంచి జంప్ చేయడం, హై జంప్స్కి పంపించేయచ్చు వీడిని. నాకు అలాగే అనిపించింది. ఇంకేమేం చేస్తావు సప్పు అంటే, ముందు ఎవరికైనా చూడంగానే ఏమనిపించింది, చూడు అదేమో గిన్నీస్ రికార్డ్ ఎక్కింది, నువ్వేం చేస్తావు, పొద్దుగూకులు చికెన్లు మటన్లు తింటావు, ఇంకేం పనిలే నీకు అనిపించింది. బట్ అది గట్టిగా అన్నాను అనుకోండి, అది కూడా విని హట్ అవుతాడు వాడు, నాకు తెలుసు. ఎందుకంటున్నానో చూడండి. ఇప్పుడు ఇక్కడ కామ్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు కదా, చూడండి. నేను ఎక్కువ మాట్లాడిన అక్కడ, వాడి మీ టైం అనమాట, హాయిగా తిరగని, వాడికి నచ్చినట్టు ఉండని అన్నట్టు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఇంకేం మాట్లాడను. ఏదన్నా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడో చూడండి. అమ్ములు, సప్పుమా అరే సప్పు, ఇది రారే బేటే, అమ్ములు అమ్ములు. బాగుంది కదా, అంటే వాడి నేమ్ అయితే అలవాటు అయిపోయింది. రోజుకి 100 సార్లు ఇంకా ఎక్కువే పిలుస్తూ ఉంటాం కదా, నాన్ స్టాప్గా సప్పు అంటానే ఉంటాం ఎవరో ఒకరు. సో అంటే నేను ఒకదాన్నే కాదు, మా మమ్మీ కిచెన్లో వర్క్ చేసుకునేటప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటుంది ఏదో ఒకటి. అరే సప్పు ఏం చేస్తున్నావురా, ఇలాగే మాట్లాడుతూ. ఇక్కడ చూడండి, మా వాడు అన్నం తినకుండా కామ్గా చూస్తున్నాడు చూడండి, హట్ అయ్యాడు బిడ్డ. చూడండి, ఇప్పుడు చేత్తో నిన్ను కాదమ్మా, నిన్నేం అనలేదు అన్న తర్వాత తింటాడు చూడండి. ఏమనాలి వీళ్ళని అంట. మీరు ముందే కోపడొద్దు, నేను వాడిని ఏం అనలేదు. చెప్తాను అసలు ఏమైందనేది. నార్మల్గా ఉదయాన్నే నిద్రలేసాడా, వాకింగ్ అవి అయిపోయిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత వాటర్ పడతాను కదా, వాటర్ పట్టేసి ఫుడ్ వేసేసాను, తింటా ఉన్నాడు. నేను ఈరోజు మీకు ఒకటి చూపిద్దాం అనుకున్నా. ఇక్కడ ఫుడ్లో స్టిక్స్ అంటే అదే పిల్లెట్స్, ఆ ష్రిమ్స్ 2 వేశాను కదా, వీడు ఆ ష్రిమ్స్ మొత్తం తినేసి ఆ పిల్లెట్స్ వరకు ఉంచుతాడు చూడండి, ఏరు పడేసినట్టు అవి మాత్రమే ఉంటాయి. 2-3 డేస్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. సో ఇప్పుడు సడన్గా గుర్తొచ్చిందనమాట. సో ఆ బకెట్ లోపల ఉండింది, అంటే కిచెన్లో. ఇప్పుడు బాల్కనీ వైపు పెట్టానమాట, కొంచెం వెలుతురు కనిపించింది కదా అని. ఆ వెయిట్ ఉంటుంది కదా, అంత వాటర్ పట్టున్నాము, అలా పెట్టినప్పుడు ఎగిరి పడినట్టు పడతాడు కదా, అంటే ఇదిలిచ్చుకున్నారు వీళ్ళు అన్నట్టు ఫీల్ అయిపోతాడు వీడు.
మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మంచం మీద నుంచి కిందకి వదిలిపెట్టినప్పుడు, జస్ట్ మనం ఎత్తుకున్నప్పుడు వాడిని వదిలిపెట్టే స్టైల్ని బట్టి వాడు రియాక్ట్ అవుతాడు. జస్ట్ అలా వదిలేసామనుకోండి, ఏంది నన్ను చీదరించుకుంటున్నారా ఏంది, నేను అలిగాను అన్నట్టు ఇంకా కదలడు, అంతే హట్ అయ్యి అలాగే కూర్చుంటాడు. అయ్యా నిన్నేం అనలేదు, వెళ్ళి కాసేపు పడుకుంటామని వాకింగ్ కోసమని అని చెప్పి మళ్ళీ ఆ షెల్ మీద నిమిరితే అప్పుడు హాయిగా వెళ్ళి పడుకుంటాడు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఈవెన్ ఇప్పుడు బాల్కనీలో వదిలిపెడతాను కదా నేను, వాకింగ్ చేసుకుంటాడులే అని, బాల్కనీలో వదిలిపెట్టి డోర్ వేసామనుకోండి, ఇటువైపు రాకుండా ఏదన్నా హీటర్ అవి పెట్టినప్పుడు కానీ ఏదన్నా వేడి ఉంటాయి కదా కిచెన్ సైడ్ అంటే, సో అలా డోర్ వేస్తే ఆడే ఉంటాడు. అదే డోర్ తీసామనుకోండి లోపలికి వచ్చేస్తాడు, నాకొద్దు బాల్కనీలో, నేను ఎందుకు ఉంటాను, మీరందరూ ఇంట్లో ఉంటే నేను బాల్కనీలో వదిలేస్తారా నన్ను అన్నట్టు వచ్చేస్తాడు. అసలు ఎన్నిసార్లు లేదు వాడు నిద్ర రావట్లేదు అనుకోండి, ఆ బాల్కనీ డోర్ దగ్గర గీకుతూ ఉంటాడనమాట. నెట్ డోర్ తీ, నేను లోపలికి వస్తాను, నన్ను ఎందుకు ఇక్కడ వదిలేసావు, నేను ఉండను ఇక్కడ అన్నట్టు నెట్ గీకుతూ ఉంటాడు. ఇలాంటి క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఎన్ని ఉంటాయో అసలు, అన్నీ అయితే క్యాప్చర్ చేయలేం కానీ, బట్ ఇవన్నీ జస్ట్ అలా ఫీల్ అయ్యేటప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో, ఇంత చిన్న ప్రాణి అసలు వీళ్ళకి ఇన్ని ఫీలింగ్సా అని. ఇప్పుడు చూసారు కదా, అసలు నేను ఏమన్నా చేశానా, బకెట్ లోపల ఉన్నది బయట పెట్టాను అంతే, అంతలోకి వాడు తినకుండా అలాగే చూస్తున్నాడు, వాడి మీద చేయి పెట్టేదాకా ఇంకా అంతే అనమాట. ఇప్పుడు చూస్తున్నారా వాడు అసలు ఎలా తింటున్నాడో, అక్కడికక్కడే ఆ పిల్లెట్స్ వాడి నోటి దగ్గరకు వస్తున్నాయి కదా, ఒక్కటన్నా తినొచ్చుగా, వాడు అదేమన్నా తినని వస్తువా? ఇప్పుడు ఆ ష్రిమ్స్ లేకపోతే కామ్గా ఆ పిల్లెట్సేగా కడుపు నిండా తింటాడు. కావాలని పిచ్చుక కనుక ధాన్యపు గింజలో నుంచి, అదే వడ్ల గింజలో నుంచి బియ్యం తీసుకుంటుంది కదా, అలా ఏరేరి ఏరేరి ఏం తింటున్నాడో అసలు. ఇక్కడ చూసినారా, వాడు ఉండి అలా తినకుండా చూస్తున్నాడు కదా, ఎందుకు అనుకుంటున్నారు, వాడు అలా తింటున్నాడు కదా, అంటే స్ట్రిమ్స్ ఒక్కడే తింటున్నాడు మా, పిల్లెట్స్ తినట్లేదు, రోజు వాడు అవే కదా తినేది, రేపటి నుంచి స్ట్రిమ్స్ వేయమాక, స్టిక్స్ ఒకటే వేయి వాడికి అని చెప్పి మా అమ్మకి చెప్తున్నా. అంటే మధ్యలో సప్పు అని చెప్పి చెప్తూ ఉంటాం కదా, సో అందుకని వాడు తినకుండా అలా చూస్తున్నాడు, నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని. నేను తిట్టట్లేదు, నువ్వు కామ్గా తిను అని చెప్తే అప్పుడు మళ్ళీ తింటున్నాడు. అమ్మో వీళ్ళు, అందుకే అనేది మన మాటలన్నీ వాళ్ళకి అర్థమవుతాయి, కాకపోతే రియాక్ట్ అవ్వడు తొందరగా అంతే. అందుకే మనం జాగ్రత్తగా మాట్లాడాలి, కోపంగా మాట్లాడకూడదు, తిడుతున్నట్టు మాట్లాడకూడదు. అమ్మో ఇప్పుడు చూస్తున్నారా, వాడు తిని అయిపోయింది, ఒక 1 అవర్ తర్వాత అనమాట. ఇంకెన్ని మిగిలాయో చూపిద్దామని చెప్పి అలా తీస్తే వాడికి అప్పుడే నిద్ర వచ్చింది పాపం. సర్లే పడుకో అని చెప్పి వదిలేసి వచ్చాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బాయ్.